రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ గోదావరి జిల్లా యువతి హత్య కేసులోని నిందితుల నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు అంకమ్మరావు అలియాస్ రాజు మరో 31 కేసుల్లోనూ నిందితుడని పోలీసులు తేల్చారు. వీటిలో 7 కేసుల్లో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైంది. తనతో పాటు మరో 3 కలుపుకొని ఈ తరహా నేరాలు చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం బౌద్ధారామ గుహల వద్ద జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన అంకమ్మరావు అలియాస్ రాజును ప్రధాన నిందితుడిగా తేల్చారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడు. అతనితో పాటు కృష్ణా జిల్లా ఆగిరిపల్లికి చెందిన నాగరాజు, అంకమ్మరావు బావమరుదులైన సోమయ్య, గంగయ్యలకు సైతం ఈ నేరాల్లో భాగమున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కృష్ణా జిల్లా చంద్రాల గ్రామానికి చెందిన అంకమ్మరావు జీడి మామిడి తోటలో కాపలాదారుడిగా పనిచేసేవాడు. ఖాళీ సమయాల్లో పక్షులను వేటాడేవాడు. ఇందుకోసం దట్టమైన తోటలు, కొండ ప్రాంతాల్లో తిరిగేవాడు. ఆ నిర్మానుష్య ప్రాంతాలకు యువజంటలు రావడం గమనించాడు. యువతీ యువకులు ఏకాంతంగా ఉండే సమయంలో ముందుగా యువకులపై అంకమ్మరావు దాడి చేసేవాడు. తల మీద కర్రలతో బలమైన దెబ్బలు కొట్టి స్పృహ కోల్పోయేలా చేసేవాడు. తర్వాత యువతులపై లైంగిక దాడికి పాల్పడేవాడు. 2017 డిసెంబర్లో ఈ తరహా నేరానికి తొలిసారి పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో అంకమ్మరావు అంగీకరించాడు. మొదట్లో ఒంటరిగానే నేరాలకు పాల్పడేవాడు. అనంతరం అతని బావమరుదులైన సోమయ్య, గంగయ్యలతో పాటు కృష్ణా జిల్లా ఆగిరిపల్లికి చెందిన నాగరాజును ముఠాలో చేర్చుకున్నాడు. అప్పట్నుంచి ఈ ముఠా దండుపాల్యం తరహాలో నేరాలకు పాల్పడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల దర్యాప్తులో తేలింది. నవంబర్ 23న కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని నున్న తోటల్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో స్థానిక పోలీసులు నిర్ధారించారు. జనవరి 6న కృష్ణా జిల్లా వీరులపాడు పరిధిలో యువతితో కలిసి మామిడి తోటకు వెళ్లిన యువకుడిని హత్య చేసిన కేసులో నిందితులెవరో ఇంతవరకు తెలియలేదు. అయితే ఈ 2 హత్యలను అంకమ్మరావే చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత ఏడాదిన్నర కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 32 నేరాలు చేసినట్టు ప్రధాన నిందితుడు అంకమ్మరావు అంగీకరించినప్పటికీ కేవలం 7 కేసులు మాత్రమే నమోదైనట్టు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. పరువు పోతుందని యువతులు గుట్టుగా ఉండిపోవడం వల్ల ఈ ముఠా విచ్చలవిడిగా అకృత్యాలకు పాల్పడింది. ఒక వడ్లమాను అని ఆగిరిపల్లి దగ్గర వీళ్ళు అఫెన్స్ స్టార్ట్ చేశారు. వీడు ఫస్ట్ ఆగిరిపల్లిలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది 2017 డిసెంబర్ ప్రాంతంలో. ఇప్పటి వరకు మేము పోలీస్ రికార్డ్స్ వెరిఫై చేస్తే మొత్తానికి 7 కేసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. 7 కేసుల్లో ఒకటి ఇబ్రహీంపట్నంలో, విజయవాడ సిటీ లిమిట్స్లో ఇబ్రహీంపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. తర్వాత నూజివీడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిపోర్ట్ అయినాయి. తర్వాత కృష్ణా జిల్లాలోనే ఇంకా 2 కేసులు రిపోర్ట్ అయినాయి. తర్వాత ఖమ్మం జిల్లా మదిరా దగ్గర అక్కడ వాళ్ళ సబ్ డివిజన్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. మన తడికలపూడి ఒక కేసు. సో వీటిల్లో దాదాపు 3 కేసుల్లో మనిషి చనిపోయాడు. దాదాపు 32 అఫెన్సులు చేశారు. దాదాపు 32 అఫెన్సెస్ వీళ్ళు కన్ఫెస్ మనకు చెప్పారు ఇప్పటి వరకు. కానీ ఎక్కడ కూడా అఫెన్సులు రిపోర్టు అయినట్లు ఖచ్చితంగా వీడు 2017 డిసెంబర్ నుంచి 10 రోజులకు ఒక అఫెన్స్ చేసుకుంటూ పోయాడు. నిందితులు తెలిపిన 32 నేరాల్లోని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడడం వల్ల ఎక్కడా కేసులు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు.